మైక్రోఫాజిల్స్ మనకు ఎర్త్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ ఎర్త్ స్టార్ట్ అయిన పీరియడ్ నుంచి అంటే దాదాపు 350 కోట్ల సంవత్సరాల నుండి కూడా మైక్రోఫాజిల్స్ భూమిపై ఉన్నాయి. ఇప్పటికీ అనేక బ్యాక్టీరియా ఉంది. అలాంటి వాటిలో అంటే అంత ప్రాచీనమైందని చెప్పలేము, దీని ఏజ్ కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే క్రిటిషియస్లో ఇక్కడ మనకు ఫిష్ ఇంప్రెషన్స్ కానీ కొప్రలైట్స్ కానీ దొరుకుతున్నాయి కనుక ఆ ఏజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఇవి దానికన్నా ప్రాచీనమైన ఆశ్చర్యం లేదు, వాటి తర్వాత తరమైన ఆశ్చర్యం లేదు. ఈ మైక్రోఫాజిల్స్ ఏంటంటే చిన్న చిన్న జీవులు. ఇవి ఎలా ఉంటాయంటే ఒకే చోట కుప్పలు కుప్పలుగా, అంటే మురుగు నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా జీవి చనిపోయినప్పుడు దాని చుట్టూ కానీ ఇవి తయారైనప్పుడు అదే బురదలో ఇవి నశించిపోయి అంటే అందులోనే ఇరుక్కపోయి ఇలా ఫాజిల్స్గా తయారై. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా కాళ్ళు ఉన్న మైక్రోఫాజిల్ క్లారిటీగా ఉంది. అండ్ చాలా రకాల చీమలు లాంటి జీవుల కాళ్ళు, చిన్న చిన్న బాడీ పార్ట్స్ అవి కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. ఇవి మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు ఇంకా క్లారిటీగా వీటి డీటెయిలింగ్, బాడీ డీటెయిలింగ్ అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది.